2024లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? బాపట్లలో కానీ స్టేట్లో కానీ? బాపట్ల కానీ ఎక్కడైనా సరే కూటమి రావాలని మనం అనుకుంటున్నాం. ఎందుకని? ఏదైనా రాజధాని కానీ ఇంకోటి కానీ ఏదైనా మంచి జరగాలంటే అది కూటమి వల్ల ఇద్దని ఆ నమ్మకంతోనే. ఓకే. మరి 2019 తర్వాత అభివృద్ధి జరగలేదా? అభివృద్ధి అంటే ఏం జరిగిందో ఏం అర్థం కావట్లేదు. ఇంతవరకు మన రాజధాని ఏంది అనేది మనకే తెలియట్లా. వైజాగ్ అంటున్నారు, అమరావతి అంటున్నారు, కర్నూలు అంటున్నారు. ఎక్కడనేది ఇంతవరకు క్లారిటీ లేదు. దానివల్ల అభివృద్ధి అనేది ఇంకేం జరిగింది? ఏదైనా బటన్ నొక్కడే కానీ ఏమి అభివృద్ధి అంత జరిగినట్టు ఏమో ప్రజలు ఏమో అనిపించట్లా. 2024 తర్వాత చేస్తారేమో కదా. 19కే లేదు, 19 నుంచి 24 దాకా లేదు, 24 నుంచి 29 దాకా చేస్తాడని అంటే ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్ళి అప్పుల పాలు చేయడం తప్పితే ఏమైనా ఉందా ఈ గవర్నమెంట్? నాకైతే నమ్మకం కలగట్లా. మరి చంద్రబాబు గారు వస్తే చేస్తారా? చంద్రబాబు గారు వస్తే చేస్తారనంటే దానికి మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అక్కడ మోడీ గారు సపోర్ట్ ఉంది. నాకైతే నమ్మకం కుదురుతుంది బాబు గారు అయితే చేయగలుగుతారని. మరి ఇక్కడ బాపట్లో చూసుకుంటే వేగేశ్ నరేంద్రవరం గారు టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో అభ్యర్థిగా నిలబడ్డారు. అటేమో వైసీపీ నుంచేమో కోన రఘుపతి గారు నిలబడ్డారు. ఇద్దరిలో ఎవరు వస్తారు బాపట్లో కూడా వరం గారు కూడా చాలా మరి ఆయన ఫస్ట్ నుంచి కూడా పోటీలోనే ఉన్నారు. రెండు సార్లు పోటీ చేసినట్టున్నారు నాకు తెలిసి. అయితే మరి ఆయన కూడా మంచి వ్యక్తి. ఒకవేళ ఓడిపోయినా కూడా ప్రజల్లోనే తిరుగుతానే ఉన్నాడు. కానీ మరి ఏ రోజు ప్రజలను అంటిపెట్టుకుని ఉన్న వ్యక్తి, ఏ కష్టం వచ్చినా ప్రజల కోసం స్పందించే వ్యక్తి. మరి ఇక్కడ ప్రజలు కూడా గమనించి మరి అలాంటి మంచి వ్యక్తిని ఎన్నుకుంటే చాలా మంచిదని నా నిర్ణయం. ఓకే. ఎంత మెజారిటీ రావచ్చు అంటారు? ఏదైనా 15,000 20,000 మెజార్టీతో వరం గారు బయటపడతారని. ఓకే. కోన రఘుపతి గారు ఈసారి కష్టమా? అంతేగా, మరి ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందిగా, రాజధాని ఎఫెక్ట్ ఉంటుంది, అటు ప్రభుత్వం వైఫల్యం ఉంటుంది, అన్నీ మరి ఇవన్నీ కామనేగా. మరి ఉద్యోగాలు ఈ ముందు జాబ్ క్యాలెండర్ అన్నాడు, అది లేదు. ఉద్యోగాలు ఎక్కడ వచ్చినాయి? మరి ఇవన్నీ ప్రజలకి ఏదైనా ఎవరు మాట్లాడినా భయపడతాం, కేసులకి ఆడికి భయపడతాం తప్పనిచ్చి ఎవరు ఇదైంది ఏముంది. ఈసారి అయితే వేగేశ్ నరేంద్రవరం గారు భారీ మెజార్టీతో ఇక్కడ బాపట్లలో తెలుగుదేశం జెండా ఎగరేస్తారు.